రైట్. మనము ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంది చూస్తున్నాం. మనం ఇప్పుడు ప్రయోగం చేసేది అంటే సైంటిస్టులు ప్రోకారియోటిక్ అయినటువంటి ఈకోలై బ్యాక్టీరియాలో ప్రయోగం చేయాలనుకున్నారు. అసలు దీని యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఫస్ట్ ఇప్పుడు దీని లోపల సెల్స్ ఉంటాయి. సెల్స్ లోపల డిఎన్ఏ ఉంటుందా? సో దీని యొక్క డిఎన్ఏలు ఏముంటాయి మనకు తెలుసు. డిఎన్ఏలో నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఏంటివి? అడినైన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ కదా. సైటోసిన్ తర్వాత యూరాసిల్ ఉంటాయి. సో ఈ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈకోలై బ్యాక్టీరియా ఇవి ఉంటాయి. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రయోగంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సైంటిస్ట్ ఏం చేసినా అంటే ఈకోలై బ్యాక్టీరియాను, ప్రొకారియోటిక్ అనే ఈకోలై బ్యాక్టీరియాను ఫస్ట్ ఏం చేసినా అంటే తనకు సంబంధించిన అంటే ఒక మీడియం తయారు చేసినాడు. అదేంటంటే NH4Cl15 అనేది. సో NH4Cl అంటే ఏం తెలుసా మీకు? అమోనియం క్లోరైడ్. ఇది మనం అసలు మర్చిపోతాం. ఇది ఏంటంటే కెమికల్ అమోనియం క్లోరైడ్. సో అమోనియం క్లోరైడ్ అనే N15ని తయారు చేసినాడు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ N15 ఎందుకు పెట్టాలా? N20యో N30యో N40యో పెట్టవచ్చు కదా అంటే లేదు. N15 అనేది ఒక హెవీ ఐసోటోప్ అనమాట. ఇది చూడండి, హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ చాలా ఉంటాయి. సో నైట్రోజన్ యొక్క హెవీ ఐసోటోప్ ఏంటంటే N15. అదేనమాట. మరి N14 కూడా ఉంది. N14 ఏంటంటే నైట్రోజన్ యొక్క లైట్ ఐసోటోప్ అంటారు N14. అది తావ సంగతి. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. రైట్. ఎప్పుడైతే ఈకోలై బ్యాక్టీరియాను ఈ అమోనియం క్లోరైడ్ వంటి N15లో హెవీ ఐసోటోప్ గా దీనిలో పెంచుతాడు. ఎంతవరకు పెంచుతాడంటే చాలా జనరేషన్స్ పెంచుతాడు. కొన్ని ఈ మొత్తం ఈకోలై బ్యాక్టీరియాలో ఉండే సాధారణమైన డిఎన్ఏ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉండే డిఎన్ఏ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, ఈ డిఎన్ఏ ఉంటుంది అనుకోండి, N14 డిఎన్ఏ ఉంటుంది అని ఊహించుకోండి. సో ఇది మొత్తం దీని మాదిరి మారేంత వరకు సో NH4Cl15 ఆ డిఎన్ఏలో పూర్తిగా సంపూర్ణంగా 100% అయ్యేంత వరకు ఈకోలై బ్యాక్టీరియాని దాంట్లో పెంచుతాడు అనమాట. సో పెంచి లాస్ట్కి ఏమొస్తాయంటే ఈకోలై బ్యాక్టీరియాలో ఏ డిఎన్ఏ ఉన్నా కూడా కొన్ని వందల సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు కాదు, నేను ఒక జోగా చెప్తున్నాను, ఒక 5-6 సంవత్సరాలు పెంచిన తర్వాత రైట్ ఈకోలై బ్యాక్టీరియాలో అన్ని డిఎన్ఏస్ అన్ని N15గా మారిపోయినాయి అన్నప్పుడు మాత్రమే ఈకోలై బ్యాక్టీరియా ఎలా మారిపోతుందో చూపిస్తాను ఫస్ట్. సో ఎలా మారిపోతుంటే ఇలా మారిపోతుంది చూడండి. సో ఈకోలై బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏలో N15 అనేది చేరిపోతుంది. ఏం చేస్తుంది? N15 అనేది చేరిపోతుంది. హెవీ ఐసోటోప్ అయిపోయిందా? ఇది ఒక డిఎన్ఏ, ఇది ఇలా అయిపోయింది. సో అప్పుడు దీన్ని ఏమంటారు? హెవీ డిఎన్ఏ. ఎందుకంటే ఈ స్టాండ్ మీద N15, ఈ స్టాండ్ మీద N15 అనేది ఉంటుంది కాబట్టి. ఉంది కదా అది. సో ఇప్పుడు ఈ హెవీ డిఎన్ఏను మనం సైంటిస్ట్కి డౌట్ వచ్చిందనుకో, ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఎలా చేస్తాడంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. సెంట్రిఫికేషన్ చేస్తాడు. ఏదంటే సీజియం క్లోరైడ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్ పద్ధతి ద్వారా చేసి ఇవి హెవీ డిఎన్ఏస్ అన్ని ఇలా వస్తాయి, టెస్ట్ ట్యూబ్లో కింద పేరుకోపోతాయి. డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దీనికి బరువు కదా. హెవీ డిఎన్ఏ ఎందుకంటే దీనికి బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద పేరుకోపోతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్ అట్లా కనుక్కుంటాడు. రైట్. ఇప్పుడు ఇంకో దానికి వస్తాం. సో ఈకోలై బ్యాక్టీరియాలో అన్ని డిఎన్ఏలన్నీ హెవీ డ్యూటీగా మారిపోయిన తర్వాత వాటిలో ఇంకిపోతాయి ఇవన్నీ. ఏది N15 అనేది మొత్తం 100% డిఎన్ఏలో ఇవన్నీ ఇంకిపోతాయి. సో అప్పుడు దీంట్లోకి ఇంకో మీడియంలోకి మారుస్తాడు. ఏది? లైట్ డిఎన్ఏ, నైట్రోజన్ యొక్క లైట్ ఐసోటోప్, అంటే ఇది లైట్ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ అనే మీడియంలోకి మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి మారుస్తాడు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ పోయే ముందు ఫస్ట్ ఇంకోటి చెప్తాం. సో మనకు లైట్ డిఎన్ఏ ఎందుకంటారంటే, సో మనకు ఏంటంటే ఒక డిఎన్ఏను మనము ఈ మీడియంలో పెంచినప్పుడు లైట్ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ మీడియంలో పెరిగినప్పుడు దీన్ని N14గా ఉంటుంది అనమాట. ఎందుకు దీన్ని N15 హెవీ డ్యూటీ అన్నారంటే దీంతో ఇది ఎక్కువ బరువు ఉంటుంది, డెన్సిటీ ఇది తక్కువ ఉంటుంది కాబట్టి N14 ఇచ్చిన అనమాట. రైట్. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఈకోలై బ్యాక్టీరియాలో కొన్ని సంవత్సరాలు ఈ మీడియంలో ఇటువంటి మీడియంలో పెంచినప్పుడు ఈకోలై బ్యాక్టీరియా డిఎన్ఏలన్నీ
ఎలాగ దీని రూపంలో హెవీ డ్యూటీగా మారిపోతాయంటే ఈకోలై బ్యాక్టీరియాలో ఏముంటాయని చెప్పినానా నేను, ఇవన్నీ ఉంటాయి. ఈకోలై బ్యాక్టీరియాలో లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, డిఎన్ఏలో మనకేముంటాయి, నైట్రోజన్ బేసిస్ ఉంటాయి. సో నైట్రోజన్ బేసిస్ నైట్రోజన్ బేసిస్ ఉండడం వల్ల మనము ఈ మీడియంలో ఏ మీడియము NH4Cl15 అమోనియం క్లోరైడ్లో పెంచడం వల్ల కొన్ని సంవత్సరాలకు ఈ ఈకోలై బ్యాక్టీరియా డిఎన్ఏలోని అన్నీ కూడా ఇలా మారిపోతాయి. అప్పుడు ఏమొస్తాయంటే మనకు పూర్తిగా హెవీ డిఎన్ఏగా మారిపోతుంది. హెవీ డిఎన్ఏగా మారిపోతుంది అంటే ఈ స్టాండు N15 ఈ స్టాండు N50గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఏంది 100% దాని లోపల ప్రతి ఒక్క డిఎన్ఏ ఈ రెండుగా మారిపోయింది అనమాట. ఓకే, ఈ డిఎన్ఏగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే N15 అనే మీడియంలో పెంచినందుకు. అంతే కదా, ఇప్పుడు మనం చెడు స్నేహం చేస్తే చెడుగా మారిపోతాం, మంచి స్నేహం చేస్తే మంచిగా మారిపోతాం, అట్లా మార్చిన సైంటిస్ట్. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి, ఈడ ఏం చెప్పబోతున్నారు సైంటిస్ట్ అంటే మనకు ఫస్ట్ అసలు సైంటిస్ట్ ఏం చెప్పబోతున్నారు అంటే మనకు ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏని అది ఏది డిఎన్ఏ కావచ్చు, ఏ ఉన్నాయో కావచ్చు, దానిని ఫస్ట్ ఒక మీడియంలో వాడేస్తాడు. పాడేసి పూర్తిగా ఈ పాడేసిన మీడియంలో ఉన్న డిఎన్ఏ రూపంలోకి తీసుకొస్తాడు. అంటే ప్రతి ఒక్క డిఎన్ఏ N15లోకి పెట్టేసినాడు. అప్పుడు ఏమైంది, 100% ఇవన్నీ దీంట్లో ఎక్కిపోయినాయి కదా, ఇంకా ఏ డిఎన్ఏ తీసుకుని N15. ఇతను ఏం చేశాడంటే సైంటిస్టు, ఇది మారిపోయిన తర్వాత అసలు ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ అంటే ఇప్పుడు డిఎన్ఏ ఉంది, విడిపోయిన తర్వాత ఇలా 2 స్టాండ్లు విడిపోయిన తర్వాత ఇది సపరేట్ అయిపోయి సెమీ కన్జర్వేటివ్గా మళ్ళీ రెప్లికేషన్ అవుతుందా అని. అంటే 100% N15Clగా ఉండేది లాస్ట్కి ఏం రావాలా, 100% N14HClగా రావాలా. అంటే ప్రతిసారి మనకి ఎంత వస్తుంది అంటే ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్గా మారుతుంది, మళ్ళీ ఈ స్టాండ్ రివర్స్కి మారుతుంది. అంటే ఏంది, N15 నుంచి చివరికి N14 స్టాండ్గా మారుతుంది. అంటే ప్రతిసారి ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది కొంచెంగా సెమీ కన్జర్వేటివ్ ప్రాసెస్ని ఉపయోగించుకొని 100% ఈ రూపంలో ఉండేది ఈ రూపంలోకి మారుతుందని ప్రూఫ్ చేయడానికే సైంటిస్ట్ యొక్క తపన. ఓకే రైట్, అర్థమైందా? అప్పుడు ఎన్నిసార్లు చెక్ చేస్తారంటే తెలుసుకో, మనకు 20 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తారు, 20 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తారు. సో 20 నిమిషాలకి ఎన్నిసార్లు ఇది డిఎన్ఏ విడిపోయి మళ్ళీ మారింది 20 నిమిషాలకు ఒకసారి చేస్తారు. అట్లా 20 నిమిషాలకి మొత్తం ఈ N15 అనేది తన యొక్క డిఎన్ఏ అనేది N14గా మారింది అనేది లెక్క అడుగుతుంటాడు. సో ఇక్కడ డౌట్ ఏంటంటే 20 నిమిషాల తర్వాత ఎన్ని అయినా ఎంత పర్సెంటేజ్ అయింది, మళ్ళీ 20 నిమిషాలు అంటే 40 నిమిషాల తర్వాత ఎంత అయింది, మళ్ళీ 20 నిమిషాలు కొడితే మళ్ళీ 20కి 20 ఎంత, మొత్తం 60. ఓకే, మళ్ళీ 100 నిమిషాలకి అంతే కదా, 20. సో 20 into 80 మినిట్స్కి అట్లా 20 నిమిషాలకి ఎంత మారిందని లెక్క అడగవచ్చు మనకు. సో ఈ 100% కావాలంటే ఎన్ని నిమిషాలు అవుతుంది అనేది మెయిన్ టార్గెట్. ఇతని యొక్క ప్రయోగం ఏంటంటే డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ రూపంలో రెప్లికేషన్ అయ్యకుండా పోతుంటుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ దీన్ని మొత్తం రంగంతా దీన్ని ఒక చెడులేకి మార్చేస్తాడు, N15లోకి మార్చేస్తాడు. దాని తర్వాత N14లోకి మార్చడం. సో మార్చేటప్పుడు అది పూర్తిగా డిఎన్ఏ టక్కన మొత్తం ఇంత పొడవు ఉంది కదా, అంటే ఇప్పుడు ఇంత పొడవు డిఎన్ఏ ఉంది, టక్కున మొత్తం పొడవు కాదనమాట. ఫస్ట్ ఈ డిఎన్ఏ మళ్ళీ ఈ రెండు విడిపోయి మళ్ళీ కొంచెం N14 దానిలోకి తీసుకుంటాయి. ఇట్లా మళ్ళీ 4 విడిపోతాయి, 1 2 3 4 విడిపోయి మళ్ళీ N14ని దీంట్లో తీసుకుంటాయి, తీసుకుంటాయి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ విడిపోయి చూడండి, విడిపోయి మళ్ళీ N14 వస్తుంది. అట్లా 100% N14 రావాలా. అంటే ఏ పద్ధతి ఇది, సెమీ కన్జర్వేటివ్ పద్ధతిని ఉపయోగిస్తుందని ప్రూఫ్ చేస్తున్నాడు మనకు. సో ఇదంతా నేను జనరల్గా చెప్పినాను, ఇంకా చేస్తాను, రికార్డ్ చేస్తాను. ఓకే, జనరల్గా చెప్పినాను నేను, సైంటిస్ట్ యొక్క తపనది. సో ఇక్కడ 2 మీడియంలు, ఇది N15 N14. సరే ప్రయోగాలకు వెళ్దాం. చూడండి, మనకు హెవీ డ్యూటీ అనేది ఇది వచ్చింది. తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే లైట్ ఐసోటోప్ అయినటువంటి నైట్రోజన్ అనేది ఈ N14 మీడియంలోకి మనం మార్చినప్పుడు ఇది అవుతుంది కదా. సరే మనం మార్చినప్పుడు అంటే ఏంది, మనం మార్చినప్పుడు చెప్పినాం కదా, ఈకోలై బ్యాక్టీరియాలో NH4 దీంట్లోకి వేస్తాడు. వేసిన తర్వాత హెవీ ఐసోటోప్ కదా, మొత్తం డిఎన్ఏ స్టాండ్స్ అని కొంతకాలానికి
హెవీ డ్యూటీగా N15గా మారిపోతుంది, N15గా మారిపోతుంది. మళ్ళీ ఇంకో మీడియం లెక్కేస్తాడు, N14 మారిపోతాడు. సో మారిపోయినప్పుడు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, N15 డిఎన్ఏ N14 డిఎన్ఏ అనేది డిఎన్ఏ మారిన తర్వాత ఎట్లా గుర్తుపడతాడు ఇది హెవీ డ్యూటీ, మరి హెవీ డిఎన్ఏ ఇది లైట్ డిఎన్ఏ అని అంటే ఇలాగనమాట. అతను ఏం చేస్తాడంటే సీజియం క్లోరైడ్ గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్ అనే పద్ధతిని దాంట్లో కెమికల్ వేసి సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేశాడంటే చేసిన తర్వాత సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ అనే సెంట్రిఫికేషన్ పద్ధతి చేసిన తర్వాత హెవీ స్టాండ్స్, బాగా బరువు ఉన్న స్టాండ్, హెవీ డిఎన్ఏ స్టాండ్ ఎక్కడ ఉంటాయి, టెస్ట్ ట్యూబ్కి కింద బరువుగా ఉంటాయి కాబట్టి కింద పేర్కొనిపోతాయి. ఇవి లైట్ డిఎన్ఏస్ కాబట్టి పైన తేలుతాయి అన్నమాట. అది ఆయన చెప్పేది. అలా చేస్తాడు, ఆ పద్ధతిలో ఉపయోగిస్తాడు. అంటే సైంటిస్ట్ తెలుసు కదా, నేను పంపించిన N15 అనేది హెవీ కాబట్టి కిందికి వచ్చింది, నేను పంపించిన N14 అనేది లైట్, సో దీంతో పోల్చుకుంటే ఇది లైట్ కాబట్టి పైన తేలుతుంది, ఇది కింద తేలుతుంది అని తెలిసిపోతాయి ఆయనకి. మరి మధ్యలో వస్తే ఏంటి అంటే హైబ్రిడ్ ఇంటర్మీడియట్ డెన్సిటీ. అది తర్వాత చెప్తాను, ఇంకా ఉంది. ఎస్, చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఈ సైంటిస్టు హెవీ డిఎన్ఏని మొత్తంగా ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న ప్రతి ఒక్క డిఎన్ఏ హెవీ డిఎన్ఏగా మార్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తాడంటే ఈ హెవీ డిఎన్ఏని తీసుకొచ్చి ఒక ప్లేస్ ఇన్ మీడియం, ఆ మీడియం ఏది N14 అమోనియం క్లోరైడ్ ఉన్న N14 మీడియంలోకి పంపిస్తాడు. అంటే ఇది నార్మల్ ఐసోటోప్ అనమాట. సో పంపించిన తర్వాత ఏం చేస్తాడంటే 20 నిమిషాల ఇంటర్వెల్ అవుతుంది. సో 20 నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లోకి పంపించిన తర్వాత 20 నిమిషాలకు వెంటనే ఏం చేస్తాడంటే దాంట్లో నుంచి శాంపుల్ తీసేసుకుంటాడు. ప్రతిసారి 20 నిమిషాలకు వస్తే శాంపుల్ తీస్తూ ఉంటాడు అనమాట. అది ఇంతవరకు స్టోరీ, గుర్తుపెట్టుకోండి. అసలు ప్రయోగం ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. రైట్, చూడండి ఇక్కడ ఇది ఇంకో స్టోరీ, ఇది అసలైన ప్రయోగం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న ప్రతి ఒక్క డిఎన్ఏ అనేది హెవీ డిఎన్ఏగా మారింది అంటే దాని అర్థమైంది N15 దానిలోకి సంతరించుకుంది, అంటే ఇన్కార్పొరేట్ చేసుకుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ ఇది ఏం రాసిన అంటే సైంటిస్ట్కి హెవీ డిఎన్ఏ అని ఎట్లా కనిపెడతాడు అంటే ఈ హెవీ డిఎన్ఏను ఎలా కనిపెడతాడంటే సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ అనే సెంట్రిఫికేషన్ పద్ధతిని ఉపయోగించి చేసినప్పుడు మనకు హెవీ డిఎన్ఏనా కాదా అని సైంటిస్ట్ కనుక్కుంటా అంటే టెస్ట్ ట్యూబ్లో బ్యాండ్స్ అనేటివి హెవీగా ఉంటాయి కాబట్టి కింద పేర్కొనిపోతాయి ఈ సెంట్రిఫికేషన్ ట్యూబ్లో అనమాట. అప్పుడు ఓకే ఇవి హెవీ డిఎన్ఏ N15 డిఎన్ఏస్ అని చెప్పి N15 డిఎన్ఏస్ అని చెప్పేసి అతనికి అర్థమవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ట్విస్ట్ ఉంది, మీకు ఇక్కడ కాంప్లికేషన్ ఉంది. హెవీ డిఎన్ఏగా మారిన ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న ప్రతి ఒక్క డిఎన్ఏ హెవీ డిఎన్ఏగా మారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడంటే ఈ N14Cl అనే మీడియంలో ప్లేస్ చేస్తాడు. ఇట్లాగనమాట. ఓకే, ఈ మొత్తం N14 హెవీ డ్యూటీగా మారిందే, 100% మారింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకో మీడియం తయారు చేసింటాడు. ఓకే, చేసినాడా ఇంకో మీడియం ఏదేది NH4Cl అమోనియం క్లోరైడ్ అని N14 చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హెవీ డిఎన్ఏస్ దీనిలోకి డిప్ అయినప్పుడు ఏమవుతాయి, డిప్ చేసేసినాడు N15 డిప్ చేసేసినాడు. సో డిప్ చేస్తే ఇది దీనిగా మారడానికి ఎంతసేపు పడుతుంది తెలుసా మీకు? ఈ గ్యాప్ 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఈ స్టాండ్ అనేది ఇట్లా మారుతుంటుంది, ఈ స్టాండ్ ఇట్లా మారుతుంటుంది, అట్లా రెప్లికేషన్ జరుగుతుంది. సో 20 నిమిషాలు అయితేనే శాంపుల్ తీయడం టెస్ట్ చేయడం, మళ్ళీ 2 నిమిషాలు అయితే శాంపుల్ తీయడం టెస్ట్ చేయడం. రైట్, చూడండి ఈ హెవీ డిఎన్ఏ అనేది మీడియంలోకి డిప్ చేసిన తర్వాత 20 నిమిషాలు అయిపోతుంది. సో ఆఫ్టర్ 20 మినిట్స్ అయిన తర్వాత శాంపుల్ అతను తీసుకుంటాడు, సైంటిస్ట్ బయటికి తీసుకొని. ఇప్పుడు ఈ డిఎన్ఏ స్టాండ్స్ అనేటివి 2 విడిపోతాయి లేదా? చూడండి, ఇక్కడ విడిపోయినాయి లేదా? మళ్ళీ చెప్తున్నాను, అతని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సైంటిస్ట్ యొక్క ఇంటెన్షను సెమీ కన్జర్వేటివ్ అని నిరూపించాలని ట్రై చేస్తున్నాడు. సో టోటల్ హెవీ డ్యూటీ అనేది టోటల్గా లైట్ డిఎన్ఏగా మార్చేటప్పుడు ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నాడు అనమాట. దాన్ని సెమీ కన్జర్వేటివ్ అన్నాడు. మనకు అది చెప్పాలని ట్రై చేస్తున్నాడు. రైట్, సో 20 నిమిషాలు అయిపోయిన వెంటనే ఈ స్టాండ్ అనేది విడిపోయింది కదా, ఇక్కడ హెవీ డ్యూటీ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు రెడ్ బ్యాండ్ పెట్టినా అంటే N14Cl అనేది ఒక రెడ్ మీడియం అనుకో, ఈ మీడియంలో పెరిగింది కాబట్టి ఈ డిఎన్ఏ దీన్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, చూడండి N14 అట్లా అన్నమాట. N14గా అవుతుంది.
ఈ హెవీ డిఎన్జీ అనేది ఈ మీడియంలో పెంచేటప్పుడు 20 నిమిషాలకి అయిపోయినప్పుడు స్టాండ్స్ అని డివైడ్ అయిపోయి ఈ N14 మీడియంలో పెంచినాం కాబట్టి మనము ఇది టెంపరేట్ స్టాండ్గా యాక్ట్ చేసినది N15 అనేది N14 దాన్ని సెమీ కన్జర్వేటివ్గా మార్చుకుంటుంది. మళ్ళీ రెండోది ఇక్కడ నుంచి వచ్చిన రెండోది N15 అనేది N14గా మార్చుకుంటుంది. అంటే ఏంది 20 నిమిషాలకి ఎన్ని అయినాయి, 20 నిమిషాల తర్వాత ఎన్ని అయినాయి, 50% అయిందా లేదా. సో ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్గా మారలే, అంతలేకే చెప్తున్న సైంటిస్ట్ కంప్లీట్గా మారదు, కొంచెం కొంచెంగా మారుతుంది అని. సో అందుకే ఇక్కడ ఏమన్నాడు సైంటిస్టు, దీన్ని హైబ్రిడ్ డిఎన్ఏ అన్నాడు, మళ్ళీ దీన్ని కూడా హైబ్రిడ్ డిఎన్ఏ అన్నాడు. హైబ్రిడ్ డిఎన్ఏ అన్నాడు కదా, దీన్ని ఇంకో పేరు ఉంది ఇంటర్మీడియట్ డిఎన్ఏ అన్నారు. ఎందుకు అన్నాడంటే మరి ఆయనకి ఎట తెలిసింది హైబ్రిడ్ డిఎన్ఏ అని అంటే చెప్పా మీకు ఇంతకుముందు. ఆయన కనుక్కోనుకున్నప్పుడు ఏం చేస్తాయంటే హెవీ డిఎన్ఏస్ ఇట్లా చివరికి వస్తాయి, లైట్ డిఎన్ఏస్ ఇలాకి వస్తాయి. ఎప్పుడైతే ఆయనకు ప్రయోగం సైంటిస్ట్కి మధ్యలో వచ్చినాయనుకో, దీనికి మధ్యలో వచ్చినాయనుకో, ఇవి హైబ్రిడ్ డిఎన్ఏ అని చెప్పేసి ఆయనకు అర్థమవుతుంది అనమాట, హైబ్రిడ్ డిఎన్ఏ. ఓకే, అట్లా హైబ్రిడ్ డిఎన్ఏస్ అని చెప్పేసి కనుక్కుంటాడు. ఎట్లా కనుక్కుంటాడు చూడండి, మళ్ళీ ఇట్లా ఈ స్టాండ్ను ఏదో ఒక దాన్ని దీనిలోకి వేస్తాడు. సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ సర్టిఫికేట్ చేసిన తర్వాత ఇవి ఇట్లా కింద రావు పైన రావు, మధ్యలో వచ్చినాయంటే దాని అర్థమైంది ఇవి హైబ్రిడ్ డిఎన్ఏ అని అర్థమవుతుంది అనమాట. 100% హైబ్రిడ్ డిఎన్ఏ అని అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మీకు మళ్ళీ చెప్తాను, కంప్లీట్గా ప్రతి రెండు స్టాండ్లు N15 అయితే కింద వస్తాయి. ఇది ఇక్కడ చూడండి సగం సగం, ఇది సగం ఇది సగం కాబట్టి ఏమైంది, ఇటు కింద రాకోకుండా ఇటు పైన రాకోకుండా మధ్యలో వచ్చింది. అందుకే N15 రాసినాడు హైబ్రిడ్ డిఎన్ఏ. ఇది కంపల్సరీగా 100% హైబ్రిడ్ అని చెప్పి సైంటిస్ట్ మనకు చెప్తున్నమాట. అట్లా సో అర్థమైంది అనుకుంటా. 20 నిమిషాల తర్వాత ఈ రెండు సగమైనాయి. పర్సంటేజ్ మనకు 50-50 అని నేను అనుకున్నా, 50-50 అనుకుంటున్నా, రైట్. నెక్స్ట్ దీంట్లో ఎన్నైతే తెలుసా, 1, 2, 3, 4 ఈ 4 కూడా మళ్ళీ 20 నిమిషాల తర్వాత, అంటే హైబ్రిడ్ డిఎన్ఏలో 1, 2, 3, 4 డివైడ్ అయితే కదా, ఈ 4 డివైడ్ అయినవి చూడండి 40 మినిట్స్ అన్నాడు. 40 మినిట్స్ అంటే ఇక్కడ 20 నిమిషాలు, 20 నిమిషాల నుంచి మళ్ళీ ప్లస్ 20 నిమిషాలు కొడితే ఎంత, 40 మినిట్స్. అర్థమైందా? కాబట్టి మనకు అంత చిన్నగా అంటే స్పూన్ ఫీడింగ్ చేస్తే కష్టం అని చెప్పి అతను వాళ్ళకు తెలియకుండా అంటే వాళ్ళకి వద్దని చెప్పి 40 మినిట్స్ వేసినారు. కానీ 20 మినిట్స్ నుంచి 20 మినిట్స్కే కదా రెప్లికేషన్ అయ్యేది, కాబట్టి 40 మినిట్స్ అని వేసినారు. ఓకే, 40 మినిట్స్ అని వేసినారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, 40 మినిట్స్ వేసినారు. ఈ 40 మినిట్స్లో మనకి ఎన్ని వస్తాయి 40 మినిట్స్ తర్వాత చూడండి చెప్తాను. చూడండి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 కదా, చూద్దాం. ఓకే 1, ఇది మళ్ళీ ఇది రెడ్, ఓకే 2, తర్వాత 3, తర్వాత 4. ఓకే ఈ 4 ఇవి ఏమవుతాయి మళ్ళీ 20 మినిట్స్ తర్వాత, 20 మినిట్స్ తర్వాత అంటే 20 మినిట్స్ అంటే 40 మినిట్స్. మనకి ఎగ్జామ్లో 20 మినిట్స్ కాదు, ఫస్ట్ 20 మినిట్స్లో అన్నీ అవుతాయి. నెక్స్ట్ 20 మినిట్స్ అంటే ఏంది 40 మినిట్సే కదా, ఎన్ని అవుతాయి అని చెప్తున్నాడు. ఎన్ని అవుతాయి మీకు అర్థమైందా, ఎన్ని అవుతున్నాయి అనేది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ వేస్తున్నా, ఇది మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. ఓకే ఇది ఇక్కడ వేస్తున్నా, సారీ ఇది కదా ఇక్కడ వేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుంది N15, ఇది సరే ఇక్కడ ఉండే N15, ఇది N14 కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది కంప్లీట్గా N14 లేక వచ్చేస్తుంది. ఇక్కడ కూడా N14 వస్తుంది, ఇక్కడ N14 వస్తుంది, ఇక్కడ N14 వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి, మీడియంలో చూడండి ఇతను పెంచిన మీడియం ఏంది, ఈ మీడియంలో పెంచాడు కాబట్టి అవుతుంది అనమాట. అట్లాగా మీడియంలో పెంచుతున్నట్టు అర్థమైంది. ఈ మొత్తం లైట్ డిఎన్ఏ మార్చాలని ట్రై చేస్తున్నాడు సైంటిస్ట్, రైట్. అర్థమైందా, ఏం చేసినాడు. అప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంతకుముందేమో ఫస్ట్ 20 మినిట్స్కి ఏమో 50-50 నేను అనుకోవడం 50%. తర్వాత చూడండి ఇక్కడ ఇది పర్సెంటేజ్ కొంచెం నాకు ఐడియా లేదు, మళ్ళీ రికార్డ్ చేస్తాం. చూడండి ఈ కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇది మారిపోయిందా లేదా, కంప్లీట్గా మారిపోతుంది. ఈ స్టాండ్ అనేది ఇంకా మారిపోతుంది అట్లా. ఓకే N14గా మారిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ 2 నిమిషాలకు శాంపుల్ తీస్తాడు. సో ఇక్కడ 2 నిమిషాలు, ఫస్ట్ 2 నిమిషాలకు ఇవి, తర్వాత 2 నిమిషాలకు ఇలా వచ్చింది, తర్వాత 2 నిమిషాలకు ఎన్ని అంటే ఇవన్నీ మళ్ళీ డివైడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఎలా అంటే 1,
మళ్ళీ తర్వాత రెడ్. ఓకే, మళ్ళీ రైట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ రెడ్ చూడండి, ఇది 2. మళ్ళీ తర్వాత ఇది రెడ్, N14. సో దీనికి మళ్ళీ ఏమొస్తుంది, N14 వస్తుంది. ఇక్కడ N14 దీనికి మళ్ళీ N14 కదా. మారిపోతుంది లేదా చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది మారిపోతుంది లేదా కంప్లీట్గా. ఏమవుతుంది, N15 నుంచి ఏమవుతుంది, N14గా మారిపోతుంది. చూడండి, సెమీ కాంజర్వేటివ్ జరుగుతుంది లేదా, అదే అనమాట. ఎన్ని నిమిషాలు, ఫస్ట్ 2 నిమిషాలకు ఇలా, తర్వాత 2 నిమిషాలకు ఇలా, తర్వాత 2 నిమిషాలకు ఇలా. అంటే ఏంది, 20 నిమిషాలకు, తర్వాత 40 నిమిషాలకు, మళ్ళీ 20 + 40 + 20 60 నిమిషాలకు, అంటే గంటకు ఇలా అవుతున్నాయి. సో పర్సంటేజ్ నాకు తెలియదు, మళ్ళీ తర్వాత చేస్తాను. మళ్ళీ 2 నిమిషాలకు ఏమవుతుంది, ఇదంతా విడిపోయి మళ్ళీ వామో ఇలా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, చాలా వచ్చేస్తాయి అట్లా. చూడండి, 20 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 40 నిమిషాలకు చెప్పా కదా నేను. సో ఇది మేడం ఇలా వేసింది. సో ఇక్కడ నుంచి ఎలా ఫామ్ అయినట్టు ఇలా ఫామ్ అయింది. ఇది ఎంత 40 నిమిషాలకి. చూడండి మేడం ఎలా వేసిందో. సో చూడండి, ఇక్కడ ఈ 2 హైబ్రిడ్ డిఎన్ఏస్, ఈ 2 లైట్ డిఎన్ఏస్, ఈ 2 మళ్ళీ హైబ్రిడ్ డిఎన్ఏస్, ఈ 2 లైట్ డిఎన్ఏస్. అంటే ఏంది, చూడండి మొత్తం హెవీ డిఎన్ఏ అనేది హైబ్రిడ్ డిఎన్ఏగా ఫస్ట్ మారినాయి, తర్వాత రాంగ లైట్ డిఎన్ఏస్ మారుతున్నాయి. సో శాతం మారుతుందా లేదా, మళ్ళీ 40 నిమిషాలకి, అదనమాట. మళ్ళీ ఏమైతాయి, మళ్ళీ 2 నిమిషాలకి, అంటే 60 నిమిషాల తర్వాత ఎన్ని అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, చెప్పా కదా హైబ్రిడ్ డిఎన్ఏస్ మనకు స్టార్టింగ్లో ఎన్ని వచ్చినాయి చూపిస్తాండి మీకు. స్టార్టింగ్లో మనకు ఎన్ని వచ్చినాయి హైబ్రిడ్ డిఎన్ఏస్ అంటే 100% వచ్చినాయి. ఓకే, 100% వచ్చినాయి. ఓకే, నేను స్లైడ్ తిప్పితే పోతా అని చెప్తాను, ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అది చూపిస్తాను. సో 100% వచ్చిన అంటే 20 నిమిషాల తర్వాత 100% వచ్చిన హైబ్రిడ్ డిఎన్ఏస్ అనేది నెక్స్ట్ 20 నిమిషాలు, అంటే 4 నిమిషాల తర్వాత హైబ్రిడ్ డిఎన్ఏస్ ఏమైనా చూడండి. ఓకే, ఇక్కడ 50% అయినాయి. 20 చూడండి. లైట్ డిఎన్ఏస్ ఎన్ని వచ్చినాయి, మొత్తం 4 ఉన్నాయి. ఈ 4లో 2 హైబ్రిడ్ డిఎన్ఏస్ వచ్చినాయి, ఇక్కడ 2 లైట్ డిఎన్ఏస్ వచ్చినాయి. అంటే ఏంది, 4లో మొత్తం 4లో 2 లైట్ డిఎన్ఏస్, 2 హెవీ హైబ్రిడ్ డిఎన్ఏస్. సో 100% ఉన్న హైబ్రిడ్ డిఎన్ఏస్ ఏమైనాయి, 50% అయినాయి ఇప్పుడు ఈ 2 నిమిషాల్లో. అందుకు 2/4 అని 50% వేసినారు. ఇక్కడ చూడండి బ్రాండ్లో. సో ఈ ప్రయోగం అంతా సిఎల్ అతనికి సైంటిస్ట్కి సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ చేసిన తర్వాత హెవీ డిఎన్ఏస్ 100% లేవు. చూడండి ఇక్కడ లేవు, ఇంకా మాయమైపోయినాయి. ఇంకా మాయమైన తర్వాత ఈ 100% ఉన్నది 20 నిమిషాల తర్వాత ఇక్కడ 100% ఉన్న హెవీ హైబ్రిడ్ డిఎన్ఏస్ ఇప్పుడు 40 నిమిషాల తర్వాత 50% హైబ్రిడ్ డిఎన్ఏస్ అయినాయి. అయినా లేదా 50%, 1, 2 తర్వాత ఈ 50% హైబ్రిడ్ డిఎన్ఏ అయినాయి. మిగతావి ఈ 4లో 50% లైట్ డిఎన్ఏస్ అయినాయి. అంటే దీని అర్థం ఏంది మీకు అంతర్గతంగా, నెక్స్ట్ 50% ఉన్న హైబ్రిడ్ డిఎన్ఏస్ ఏమైతాయి, ఇక్కడ 25%, ఇక్కడ 75%, 25%, నెక్స్ట్ 75%. ఎప్పుడు, ఇది 40 నిమిషాలకు జరిగింది. నెక్స్ట్ 60 నిమిషాలకి, 60 నిమిషాలకు మళ్ళీ 2 నిమిషాలు యాడ్ చేస్తే ఎంత, ఓకే 80 నిమిషాలు. 20 నిమిషాలకు ఎంత అవుతుంది చూడండి, 60 నిమిషాలకు 50% ఉన్న
హైబ్రిడ్ డిఎన్ఏస్ ఇలా ఉన్నాయి కదా, ఓకే. ఇవి 40 మినిట్స్కి 40 మినిట్స్ కదా. సో 60% ఫస్ట్ 40 మినిట్స్కి చూద్దాం. 40 మినిట్స్కి ఏమైనాయంటే తర్వాత 50% హైబ్రిడ్ డిఎన్ఏస్ ఉన్నాయి. తర్వాత ఇవి ఏమైనాయంటే 50% ఏమైనాయంటే లైట్ డిఎన్ఏగా ఉన్నాయి. అంటే ఇవి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వస్తున్నాయి అనమాట, రైట్. ఇది 40 మినిట్స్కి. నెక్స్ట్ 60 మినిట్స్కి అంటే 20 నిమిషాలకు కదా, మళ్ళీ 2 నిమిషాలు అంటే అది 65 నిమిషాలకు ఏమవుతాయి, ఈ 50% డిఎన్ఏ ఏమవుతాయి అంటే 20% వస్తాయి. 20% హైబ్రిడ్ డిఎన్ఏ వస్తుంది. తర్వాత వచ్చేసి 1 2 3 4 ఉందా లేదా, ఈ 20%లో ఇతలకు వచ్చినాయి కాబట్టి ఇవేమైతే 15 కదా, ఇక్కడ 75% డిఎన్ఏగా మారుతాయి, లైట్ డిఎన్ఏగా మారుతాయి 60 మినిట్స్కి. అంటే దీని మధ్యన గ్యాప్ ఎంత, 20 మినిట్స్. మరి 20 మినిట్స్ అంటే ఎంత, 60 + 20 ఎంత, 80 మినిట్స్కి ఎంత అవుతాయి. ఓకే, మళ్ళీ ఇట్లా తీసుకుంటే ఈ 25% అనేది ఏమవుతాయి అంటే 0% అవుతాయి. సో 100% మనకేమొస్తాయి ఇక్కడ, 100% లైట్ డిఎన్ఏకి వస్తాయి. 80 మినిట్స్ అంటే ఎంత, గంటకు 60 నిమిషాలు. సో 1 అవర్ 20 మినిట్స్కి మనకు హెవీ డిఎన్ఏస్ అన్నీ లైట్ డిఎన్ఏస్గా మారిపోయినాయి. ఏ విధంగా అంటే సెమీ కన్జర్వేటివ్ కొంచెంగా మారినాయి అని చెప్తున్నాం అన్నమాట. అట్లా ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రూవ్ చేసినాడు సైంటిస్ట్. చూడండి 40 మినిట్స్కి, ఓకే, 40 మినిట్స్కి 50% హైబ్రిడ్ డిఎన్ఏ, 50% లైట్ డిఎన్ఏ వచ్చింది. మళ్ళీ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత 60 మినిట్స్ అవుతుంది కాబట్టి 60 మినిట్స్కి 25% హైబ్రిడ్ డిఎన్ఏ, దీంట్లో నుంచి 50% 25% మారిపోయినాయి, 75% డిఎన్ఏ. మళ్ళీ 80 మినిట్స్కి ఇది 0%, ఇక్కడ 100% అని. ఇవి కూడా ఏమున్నాయి, హెవీ డ్యూటీస్ డిఎన్ఏస్ 0%. సో ఇక్కడ చూడండి మేడం కూడా 60 మినిట్స్ అయిన తర్వాత ఇది కూడా మొత్తం కూడా NH4Cl జరుగుతుంది. సో హైబ్రిడ్ 25%, లైట్ డిఎన్ఏస్ 25%. ఇంకా దీనికి 20 మినిట్స్ యాడ్ చేసి 80 అంటే 1 అవర్ 20 మినిట్స్లో ఏమైతాయి అంటే ఈ హైబ్రిడ్ 20% అనేది 0 అయిపోతుంది, ఇది ఇవతలకు వచ్చేస్తుంది, లైట్ డిఎన్ఏస్ 100% అవుతాయి 80 మినిట్స్లో. అదే నేను చేసింది ఇందాక. చూడండి 40 మినిట్స్లో 50-50, తర్వాత మళ్ళీ 60 మినిట్స్లో 25-25. ఓకే, 40 మినిట్స్కి 50-50 హైబ్రిడ్ డిఎన్ఏస్, 50 లైట్ డిఎన్ఏస్. మళ్ళీ 60 మినిట్స్కి 20 మినిట్స్ గ్యాప్ ఉంది, 25 హైబ్రిడ్ డిఎన్ఏ, 75% లైట్ డిఎన్ఏ. మళ్ళీ తర్వాత 80 మినిట్స్కి ఉంది. సో 0% హైబ్రిడ్ డిఎన్ఏ, తర్వాత 100% లైట్ డిఎన్ఏ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇదల్లా అర్థమైంది, ఇది మొత్తం NH4Cl జరుగుతుందని. స్టార్టింగ్లో మనకు 100% హైబ్రిడ్ డిఎన్ఏ ఎప్పుడు వచ్చింది, 20 మినిట్స్ అయిన తర్వాత. దీనికంటే ముందు స్టెప్ ఏంది, మనకు మొత్తం స్టాండ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి హెవీ డ్యూటీ స్టాండ్స్ ఎన్ని ఉన్నాయి, 100% హెవీ డిఎన్ఏ ఉంది. ఇది NH4Clలో వేసిన తర్వాత సెల్లో వేస్తారు. 20 మినిట్స్ తర్వాత ఈ 100% హైబ్రిడ్ డిఎన్ఏ అనేది 20 మినిట్స్. చూడండి 100% హెవీ డ్యూటీగా ఉన్న హెవీ డిఎన్ఏది 20 మినిట్స్ తర్వాత ఏమవుతుంది, 20 మినిట్స్ తర్వాత ఏమవుతుంది, 100% హైబ్రిడ్ డిఎన్ఏగా మారుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాతనే హైబ్రిడ్ డిఎన్ఏ నుంచి 50%, మళ్ళీ 25%, మళ్ళీ తర్వాత 0%. సో 1 అవర్ 20 మినిట్స్కి మొత్తం కంప్లీట్ మారిపోతుంది అది. ఓకే, రికార్డ్ టైం అయిపోయింది, నేను ఇంకోటి దాంట్లో రికార్డ్ చేస్తాను. చూడండి ఇది 3వ పార్ట్ వీడియో. ఫస్ట్ 100% మనకేమున్నాయి, హెవీ డిఎన్ఏ ఉంది, 100% ఉంది. ఓకే, ఇది ఇంకా ఈ మినిట్స్ కాదు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం దేంట్లో వేస్తారు అంటే NH4Cl మీడియంలో వేస్తారు, అంటే అమ్మోనియం క్లోరైడ్ దాంట్లో వేస్తారు. అప్పుడు ఇక్కడ నుంచి ప్రతి 20 మినిట్స్కి, ఓకే చూడండి 20 మినిట్స్కి ఏమవుతుందంట ఇది అంటే మొత్తం 20 మినిట్స్కి ఇంటర్మీడియట్ 100% దాన్ని ఏమంటారు అంటే హైబ్రిడ్ ఇంటర్మీడియట్నే హైబ్రిడ్ డిఎన్ఏగా మారిపోతుంది. చూడండి 100% హెవీ డిఎన్ఏ నుంచి 100% హైబ్రిడ్ డిఎన్ఏగా విత్ ఇన్ మీడియం లేసిన 2 నిమిషాలకే మారిపోతుంది. ఇది లాజిక్. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటేనే మీకు అంత అర్థమవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 నిమిషాలకు,
2 నిమిషాలకు. మళ్ళీ ఇదేమవుతుంది 7 మళ్ళీ ఇదేమవుతుంది అంటే 50% హైబ్రిడ్ డిఎన్ఏ అయిపోయి ఇంకా సో ఇక్కడ ఏముంది 0% అయిపోయింది. ఇక్కడ ఏది హెవీ డిఎన్ఏ రైట్, ఇంకేం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మారుకుంటూ వస్తాం అన్నమాట. 50% హైబ్రిడ్ డిఎన్ఏ నుంచి మిగతా 50% ఎక్కడ పోయింది? హైబ్రిడ్ డిఎన్ఏ నుంచి 50% లైట్ డిఎన్ఏగా మారిపోయింది. ఇది 20 మినిట్స్. ఓకే 20 మినిట్స్ అంటే ఇది ఇక్కడ 20 మినిట్సే, కానీ ఇక్కడ టైమింగ్ చూద్దాం. 20 మినిట్స్ కదా, ఇక్కడ 20 మినిట్స్ అనేది 40 మినిట్స్లో అయిపోయింది ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ 20 మినిట్స్ తీసుకున్నాడు, మళ్ళీ ప్రయోగం చేసి మళ్ళీ చూడండి ప్రతిసారి సో ఇది సీజియం క్లోరైడ్ దాంట్లో పెట్టి చూస్తుంటాడు అనమాట. 20 మినిట్స్కి 20 మినిట్స్కి 20 మినిట్స్ 40 మినిట్స్, ఇక్కడ ఏమవుతుంది 60 మినిట్స్కి అవుతుంది. ఇక్కడ మళ్ళీ చూస్తే 50% ఉండేది ఇక్కడ ఏమవుతుంది 25% హైబ్రిడ్ డిఎన్ఏ అవుతుంది, మిగతా 20% ఢిల్లీ వస్తుంది, 75% హైబ్రిడ్ డిఎన్ఏగా మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ మనకు కావాల్సిన టార్గెట్ 100% కదా, మళ్ళీ 20 మినిట్స్ ఉంది. ఓకే 20 మినిట్స్ అంటే ఇక్కడ టైం ఎంత? టోటల్ టైము 20 అంటే 60 కదా, 70 80 అంటే 80 మినిట్స్. 80 మినిట్స్ అంటే తెలుసా 1 hour 20 మినిట్స్లో మనకు ఈ బ్యాండ్స్ ఏమైతే అంటే ఇక్కడ హైబ్రిడ్ డిఎన్ఏది ఎంత అవుతుంది మనకు అంటే ఇక్కడ మిగిలిన 0% హైబ్రిడ్ డిఎన్ఏ, తర్వాత ఇక్కడ 100% ఏమవుతుంది లైట్ డిఎన్ఏ, 100% లైట్ డిఎన్ఏ మారుతుంది. ఓకే ఎన్ని నిమిషాలకు? 8 నిమిషాలకు, 1 గంట 2 నిమిషాలకు. భలే లాజిక్ ఉంచండి. 100% హెవీ డిఎన్ఏ అనేది 1 గంట 2 నిమిషాలకు 100% లైట్ డిఎన్ఏగా మారింది. 100% హెవీ డిఎన్ఏ అనేది 1 గంట 2 నిమిషాలకు 80 నిమిషాలకు 0% హైబ్రిడ్ డిఎన్ఏగా మారింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యేది 100% డిఎన్ఏ అనేది మీడియం వేసిన 20 నిమిషాలకే 100% హైబ్రిడ్ డిఎన్ఏగా మారిపోతుంది. అది మనం ఏమనుకుంటాం 50 అయి ఉంటుంది ఏమో అనుకుంటాం, కానీ ఇది గుర్తురాదు మనకు, చాలా ఇంపార్టెంట్. 100% హైబ్రిడ్ డిఎన్ఏగా మారుతుంది, దాని తర్వాత కొంచెంగా మారిపోతుంది. ఇంకా అట్లా చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కాంప్లికేషన్ ఉంది కాబట్టి ఇంత వీడియో చేస్తాను నేను. ఓకే హెవీ డ్యూటీ 100%, మీడియం వేసిన తర్వాత 2 నిమిషాలకి 2 నిమిషాలు ఇక్కడ లాజిక్ వచ్చింది, ఇది యాడ్ చేసుకుంటూ వచ్చిన టైం మనకు అడగవచ్చు. హెవీ డిఎన్ఏ అనేది 100% అనేది 60 మినిట్స్కి ఎంత అవుతుంది అంటే 75% లైట్ డిఎన్ఏ, 25% హైబ్రిడ్ డిఎన్ఏ ఉంది. 40 మినిట్స్ కంటే 50%, ఇట్లా అడగవచ్చు లాజిక్. అట్లా 20 20 20 20 4 20 వచ్చినాయి. 4 2 జా 80 మినిట్స్, 1 hour 20 మినిట్స్ అట్లా. ఇది లాజిక్. ఇంకా మనకు ఎంత చెప్పిన అర్థం కాకపోతే దీంట్లో చూడండి, ఈ వీడియోలో 3rd వీడియోలో మేడం చెప్పింది టైమింగ్ కూడా ఇంత, ఈ టైమింగ్లో యశికా మ్యామ్. ఓకే యశికా మేడం అన్నీ అర్థమైంది చెప్తున్నాను. ఓకే మనకు అన్నీ అర్థమైనా కానీ ఇది మర్చిపోతాం. NH4Cl అంటే అమోనియం క్లోరైడ్, గుర్తుపెట్టుకున్నాం. అమోనియం క్లోరైడ్ చూడండి, సైంటిస్టు తెలివిగా ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏని మొత్తంగా దీనిగా మార్చి మళ్ళీ తిరిగి దానిగానే మార్చినాడు, ఈ లైట్ డిఎన్ఏగా మార్చినాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రూఫ్ చేయాలని చూసినాడు. ఎక్స్పెరిమెంట్ ఏదంటే సెమీ కన్జర్వేటివ్ ప్రాసెస్లో చేయాలని చూసినాడు. సో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి దీని యొక్క పర్సంటేజ్ ఎలా మారిందంటే ఇలా మారింది 20 ఇట్లా అనమాట. ఇదే లాజిక్. 100% హెవీ డిఎన్ఏ అనేది 100% హెవీ డిఎన్ఏ అంటే విత్ ఇన్ 2 నిమిషాల్లో మారిపోతుంది. దాని తర్వాతనే 40 మినిట్స్కి 50-50 మారిపోతుంది. ఈ లాజిక్ తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ ఎన్నైనా చేయొచ్చు, ఈ లాజిక్. సో ఇంతటితో మనకు ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు సెట్ అయిపోయింది.